రామయ్య సన్నిధిలో సహస్ర కలశాభిషేక మహోత్సవాలు నిర్వహించారు. స్వామివారి ఆలయంలో సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తులకు పంచామృతాలతో పాటు 1008 కలశాలతో అభిషేకం చేశారు. ముందుగా పవిత్ర గోదావరితో పాటు వివిధ ప్రాంతాల నుంచి నదీ జలాలను తీసుకువచ్చి అభిషేకం నిర్వహిస్తూ అర్చకులు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈనాడు స్వామివారికి సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహించారు. దీనికి పూర్వరంగంగా మొన్నటి నుంచే స్వామివారి ఆలయంలో అనుమతి తీసుకొని ఆ తర్వాత అంకురారోపణాది కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. ఈ సహస్ర కలశాభిషేకానికి కావాల్సినటువంటి కలశాలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో అమర్చుకొని అందులో వివిధమైనటువంటి లోహాలను ఔషధీ విశేషాలతో ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా ఆ పాత్రల్లో వేయటం జరుగుతుంది. ఈనాడు వరుసగా వాటన్నిటికీ కూడా ఉద్వాసన చెప్పి స్వామివారికి ఒక వరుస క్రమంలో మొత్తం మండలంగా ఏర్పరుస్తారు. ఆ ఏర్పరిచినటువంటి మండలంలోంచి ఒక్కొక్క కలశాన్ని తీసి స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఇలా చేయబోయేటువంటి అభిషేకాన్ని, సహస్ర కలశ అభిషేకాన్ని ఎవరైతే దర్శిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని మనకి ఆగమశాస్త్రం చెబుతోంది.